హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో బిగ్ ట్విస్ట్. వైఎస్ జగన్ కలిసిన రావణ్ టీమ్మేట్ గగన. జగన్ కలిసిన అనంతరం రావణ్ కేసులో లాయర్ చేంజ్ అయ్యారు. ఇప్పుడు వరకు వాదిస్తున్న జడా శ్రావణ్ ఎగ్జిట్, పొన్నవోలు సుధాకర్ ఎంట్రీ. మనం చూసినట్లయితే ఒక 5-6 కేసులు ఉన్నాయి. దీంట్లో మహిళలను బ్లాక్మెయిల్ చేసిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. నక్సలిజానికి సపోర్ట్ చేసేసి హిడ్మాకి ఫేవర్గా వీడియోలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఉపా చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి జడా శ్రావణ్ వల్ల కాదని జగన్ ఆస్థాన లాయర్ అయిన పొన్నవోలు సుధాకర్ని రంగంలోకి దించారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? పొన్నవోలు సుధాకర్ కూడా ఇంతకుముందు ఆయన వాదించిన కేసులని చూసాం. ఏ ఒక్కటి నిలబడలేదు, ముందుకెళ్ళలేదు. అయితే ఏంటంటే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అంటారు కదా, అలాగా ఇప్పుడు ఇతను తీసుకొచ్చే తెర మీదకి. ఇతని మీద నమ్మకం లేక శ్రవణ్ మీద నిజంగానే శ్రవణ్కి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు, పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు. 2-3 కేసులు ఈ మధ్యన ఎలా ఫెయిల్ అయినాయి కూడా చూసాం మనం. ఆ విధంగా చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీకి అర్థమైంది శ్రవణ్ నమ్ముకుంటే పని అవ్వదు. పైగా శ్రవణ్ రావణ వెనకాల ఉన్నాడు, ఉండి అన్పాపులర్ అయ్యాడు ఈ మధ్యన. సో దీనివల్ల కూడా ఒక కారణం కావచ్చు. పక్కన పెట్టి ఇక డైరెక్ట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని దింపారు. సో ఇది చూద్దాం. ఇకపోతే శ్రవణ్ విషయానికి వచ్చేటప్పుడు అలా అతను ఒక మొదటి నుంచి డబ్బులు కోసం మాట్లాడే వ్యక్తిగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. తెలుగుదేశం నుంచి వాళ్ళు 5 సీట్లు అంటే కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో 2024కి ఆ టైంలో ఇతను డబ్బులు ఎక్స్పెక్ట్ చేయటం, అంటే ఒక 5 ఎమ్మెల్యే సీట్లు కావాలని, ఇన్ని కోట్లు కావాలని మాట్లాడిన వ్యక్తి శ్రవణ్. సో తనంతట తనే పోటీ చేసి కూడా 200 చిల్లర అనుకుంటే ఓట్లు అతనికి వచ్చినాయి. ఇప్పుడు తనకు తానే స్వయంగా ఒక డిప్యూటీ సీఎం అవుతానని ప్రకటించుకున్న వ్యక్తి ఈ శ్రవణ్. సో ఈ కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మొన్న దళిత క్రైస్తవ మీటింగ్ పెట్టినప్పుడు ఏం మాట్లాడా స్టేజ్ మీద అందరూ చూశారు. ఆ రోజు అందరికీ అర్థమైంది, ప్రజలకి అన్ని అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏ విధంగా కులాలని, ప్రాంతాలని, మతాలని రెచ్చగొడుతున్నారు, విద్వేషాలు తగిలిస్తున్నారు అనేది విజ్ఞత ప్రజలకు ఎప్పుడు అర్థం చేసుకుంటూనే ఉంటారు. అదే జరిగింది కూడా ఇక్కడ. సో రావణ్ కూడా ఆ రోజున ఎంతగా రెచ్చిపోయాడు ఆ స్టేజ్ మీద చూసాం. నేను అసలు దేశభక్తి లేదన్నాడు. ఆ విధమైన వ్యక్తి, ఆ విధమైన భావజాలం ఉన్న వ్యక్తి రావణ్. అంటే రావణ్ అనే పేరెందుకు పెట్టుకున్నాడు అంటే హిందూ మతాన్ని కించపరచడం కోసం పెట్టుకున్నాడా ఏంటనేది కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. మొన్న రావణ్ 2 సార్లు కూడా బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంలో కాళ్ళు ఎగరేసి తిరిగాడు. ఏం చేయగలుగుతారు, ఏం పెగ్గలుగుతారు అనేది అతని భావజాలం. సో అందరికీ అనిపించింది, అంటే ఇలా తప్పులు చేస్తున్న వ్యక్తులు ఈ విధంగా జబ్బలు తరుచుకుంటా, తొళ్ళగొట్టుకుంటా, మీసం తిప్పుకుంటా తిరిగేస్తూ ఉంటే వ్యవస్థ ఏమైపోద్ది? నేరము శిక్ష అనేది మన చట్టంలో కఠినంగా లేదా? లేకపోతే రేపొద్దున భవిష్యత్ తరాలు ఏమైపోతాయి? ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఈ విధంగా పేటరేకపోతే రాబోయే వ్యవస్థలు, రాబోయే భవిష్యత్తు తరాలు ఎలా ఉండబోతాయి అనేది క్వశ్చన్ అయితే ప్రతి సామాన్య మానవుడికి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలోనే రావణ్ణి ఈసారి ఉపా చట్టంతో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఈ రిమాండ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ. నిన్న మొన్న కూడా చూసాం మనం. అంటే ఫోన్ని తీసుకుని దాంట్లోంచి ఆ సమాచారం రాబట్టినప్పుడు విస్తు కొలిపే విషయాలన్నీ బయటకు వచ్చినాయి. పోలీసులే అంటున్నారు చూడలేని వీడియోలన్నీ చూడాల్సి వచ్చిందని. అంటే ఎంత కఠినంగా వ్యవహరించాడు అమ్మాయిల విషయంలో, అలాగే ఎలా బ్లాక్మెయిల్ చేశాడు, అసలు ఈ సమాజం పట్ల అతనుకున్న దృక్పథం ఎలాంటిది, అతని మానసిక స్థితి ఎలాంటిది, వీళ్ళ పాత్రధారులు చేసిన సూత్రధారులు ఎవరు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది ఉప్మా చట్టం, అది ఇడ్లీ చట్టం అని చెప్పి వెటకారంగా మాట్లాడాడు కొడాలి నాని. అతనికి తెలియంది కాదు ఇది. ఈ చట్టం ఎలా ఉంటుంది, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, దీనివల్ల ఏ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత సమాచారం రాబడతారు, ఆ చట్టం ఎంత కఠినమైందని తెలియందేం కాదు. అంటే ఒక వెట్టకారపు ద్వారానే అతను మొదటి నుంచి ఉంది. అతను మాటలు బూతులతోనే మొదలుపెట్టాడు. అతను రావటం 2019లో మీ అమ్మ మొగుడు చెప్పాడా సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి ఆ రోజు దేవుని ఉమామేశ్వరరావు అని మాట్లాడిన వ్యక్తి కొడాలని. అక్కడి నుంచి బూతుపాలన మొదలైంది. 5 ఏళ్ళు అతన్ని అనుసరించి చాలా మంది అదే చేశారు. సో అది వాళ్ళు ఏజెండాగా పెట్టుకుని 5 ఏళ్ళు ఎంతమంది రాజకీయ నాయకుల్ని, సామాన్యులు వేధించారో మనం చూసాం. అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కంటతడి పెట్టించిన వ్యక్తులు వీళ్ళు. అంటే ఆ ఒక సైకోయిజం వాళ్ళ పద్ధతి. సో అందుకని మొదటి నుంచి వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే ఈ రకమైన పరాచకం సృష్టించుకుంటా, భయాందోళనకు గురి చేస్తా, వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారం రావడం కోసం రఫా బ్యాచ్ని, గాంజా బ్యాచ్ని ఈ విధంగా వెనక నుండి వాళ్ళని సపోర్ట్ చేస్తా, వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో నిజాలను అబద్ధాలు నిజాలుగా చేసి, అంటే ప్రజలను తప్పుదారి పట్టించి ఎట్లయినా అధికారంలోకి రావచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. మరోవైపు చూస్తే నేను కొడాలి నాని ప్రెస్లో మాట్లాడుతూ ఈ యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో
ఈయనకి వైసీపీ పార్టీకి సంబంధం లేదని, ఇతను టీడీపీకి చెందిన వ్యక్తేనని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. గతంలో మనం చూసి చంద్రబాబు గారిని కానీ నారా లోకేష్ కానీ ఎప్పుడు కూడా తిట్టిన దాఖలాలు లేవు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేశాడు అనేసి మనం అంటాం, గమనించాం మనం. ఇప్పుడు అదే వ్యక్తి నిన్న చెప్పాడు కదా, సంబంధం లేదన్న వ్యక్తే రావణుడు గెలుస్తాడు అని ఎలా అంటాడు? మరి నిన్న మీట్ల ప్రెస్ మీట్ లో ఎలా చెప్పాడు? ఆ సంబంధం లేదని అతనే అంటాడు. ఇప్పుడు సంబంధం ఉందని ఏమంటున్నాడు? రావణుడు గెలుస్తాడు, మేము గెలిపిస్తాము, ఇది ఒక నయా ట్రెండ్ అన్నాడు. ఆ ట్రెండ్ అదే. ఇట్లాంటి వ్యక్తులు ముందుకు ఫండింగ్ ఇచ్చి ముందు పెట్టడం, వాళ్ళ ద్వారా ఒక సమాజంలో ఒక విద్వేషాలు రగిలించడం, మత విద్వేషాలు రగిలించడం, ఈ ప్రాంతాల మధ్యన మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడం, దాని నుంచి లబ్ధి పొందడం, ఇది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇంకా కులాల గురించి వస్తే రావణ్ ఏ కులం అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియని విషయం. రెండంటే కులాలు అడ్డు పెట్టుకుని మాట్లాడటం అనేది రాంగ్. అది అంటే నేరస్తులా చూడాలి, క్రిమినల్లా ఇట్లా చూడాలి తప్పితే పలానా కులం వాడడం అలాగా స్టాంప్ వేసి చూడటం అనేది రాంగ్. అసలు ఈ భావజాలం ముందు పోవాలి. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కులాలు పక్కన పెడితే, మతాలు పక్కన పెడితే, అసలు వీళ్ళ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ విధమైన భావోద్రేకాలని మనకు రగిలిస్తా సమాజాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, తద్వారా ఏమి లబ్ధి పొందుతున్నారా అని చూస్తే మనకి ప్రజలకు అంతగా తేటతెల్లం అయిపోతానే ఉంది. ఇప్పుడు ఈ యాక్టర్ ప్రకాష్ రాజ్ రావణ్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాడంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు సార్ ఇదంతా? వీళ్ళందరిది ఒకటే ఎజెండా అండి. అంటే హిందూ మతం మీద బురద జల్లటం, హిందూ మతాన్ని హేళనగా చూడటం వీళ్ళు మొదటి నుంచి ఉన్న అలవాటే. మనం ఇప్పుడు గతంలో కూడా చూస్తున్న అంతే ఉంది. ఈ ప్రకాష్ రాజ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా వీళ్ళు హిందూ దేవుళ్ళని కానీ హిందూ మతాన్ని కానీ ద్వేషిస్తా లేకపోతే హేళన చేస్తా ఎన్నో పోస్టులు పెట్టడం మనం ఇదివరకు గతంలో కూడా చూస్తున్నాయి ఇవన్నీ. సో వీళ్ళు దాంతోపాటు దేశం అంటే ఒక ఏ విధమైన భక్తి భావన కానీ గౌరవ భావం కానీ లేని వ్యక్తులు వీళ్ళంతా. సో ఇలాంటి వాళ్ళు సొసైటీ పట్ల ఎలా ఉంటారనేది మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనస్తత్వం అంత ఉంది కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. జడా శ్రావణ్ మీద, ప్రకాష్ రాజ్ మీద కూడా ఉపా చట్టం కింద కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఉపా చట్టం కింద కేసు నమోదు అవడానికి తగినన్ని కారణాలు ఉంటే డెఫినెట్ గా ఆ చట్టాన్ని ద్వారా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలనేది ఇక ముందు చూడాల్సిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.